దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను భారత్ అద్భుతంగా గెలుచుకున్న తర్వాత అందరి దృష్టి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనపై ఉంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆడనుంది. భారత్ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్ రేసులో ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్లో భారత్ గెలవాలంటే ఈ 5 విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం పేలవ ఫామ్లో ఉన్నారు. ఇది భారత జట్టుకు అతిపెద్ద సమస్యగా ఉంది. గత 10 ఇన్నింగ్స్లో రోహిత్, విరాట్లు పరుగులు చేయలేదు. బ్యాటింగ్లో ఇద్దరూ నిరాశపరిచారు. రోహిత్ శర్మ ఒక హాఫ్ సెంచరీతో సహా మొత్తం 133 పరుగులు చేశాడు. విరాట్ విషయానికి వస్తే అతడు కూడా ఒక అర్ధ సెంచరీతో కలిసి 192 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ గైర్హాజరు. గాయం కారణంగా 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి మొహమ్మద్ షమీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అతడు రంజీల్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అయినప్పటికీ అతడిని సెలెక్టర్లు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు ఎంపిక చేయలేదు. షమీ లేకపోవడంతో బౌలింగ్ భారాన్ని బుమ్రా ఒక్కడే మోయాల్సి ఉంటుంది. సిరాజ్ కూడా గొప్పగా ఫామ్లో ఏమీ లేడు. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు న్యూజిలాండ్ చేతిలో భారత్కు స్వదేశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 3 మ్యాచ్ల సిరీస్ని క్లీన్స్వీప్ చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇలాంటి పరాజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో భారత్ 0-3తో ఓడిపోయింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒత్తిడి. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ మార్గాన్ని కష్టతరం చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా సొంతంగా ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే ఇప్పుడు 4 మ్యాచ్లు గెలవాలి. ఈ ఒత్తిడిని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ తోసిపుచ్చినా ఫైనల్ చేరడంపై భారత్ ఆందోళన చెందుతుంది. అటువంటి పరిస్థితిలో టీమిండియా గెలవడానికి చాలా కష్టపడాలి. దాని కారణంగా ఒత్తిడి ఉంటుంది. ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా ఆడాల్సిన జట్టు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆడే ముందు భారత జట్టుకు ప్రాక్టీస్ అవసరం, కానీ అలా చేయలేకపోయింది. ఈ టూర్లో టీమిండియా ఇంట్రా స్క్వాడ్ని తయారు చేసుకుని తమ మధ్య మ్యాచ్లు ఆడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియా జట్టుతో భారత్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది సన్నాహాలను ప్రభావితం చేస్తుంది. టెస్టుల్లో టీ20లా బ్యాటింగ్. భారత జట్టుతో పాటు పలు జట్లు గత కొంతకాలంగా టెస్టుల్లో టీ20 తరహా బ్యాటింగ్ చేస్తున్నాయి. వేగంగా పరుగులు చేస్తున్నా భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. ఫలితంగా 5 రోజుల మ్యాచ్ 3 రోజుల్లోనే ముగుస్తుంది.